పరిస్థితి ఎలా ఉంది చూద్దాం. మా కరెస్పాండెంట్ నరేష్ పూర్తి సమాచారం అందిస్తారు. నరేష్, ఏంటి అసలు నెల్లూరులో ఇలాంటి విద్యా సంస్థలు ఎన్ని వెలుగులోకి వచ్చాయి, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? రైట్ శ్రీదేవి, మొత్తానికి ఇప్పటి వరకు అయితే నృత్య కార్మికులుగా కార్పొరేట్ విద్యా సంస్థలు నిలుస్తున్నాయని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ఇక్కడ మానసిక ఒత్తిడికి లోనవుతున్నటువంటి విద్యార్థుల పట్ల మరింత ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఇప్పుడున్నటువంటి విద్యా సంస్థల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ సిలబస్ అయి ఉండొచ్చు, విద్యార్థులు పూర్తి స్థాయిలో కూడా లోబడిపోతున్నారు. విద్యార్థులకి టీచర్స్కి మధ్య సమన్వయం కోల్పోతున్నటువంటి నేపథ్యంలో విద్యార్థుల యొక్క టార్గెట్ ఏదైతే ర్యాంకుల వలయాలకు సంబంధించి ర్యాంకుల యొక్క ఫస్ట్ ర్యాంక్ సాధించాలి, ఈ యొక్క విద్యా సంస్థకు మాకు వచ్చేటువంటి ర్యాంకు ఈసారి స్టేట్ లెవెల్ ఫస్ట్లో ఉండాలంటూ కూడా విద్యార్థుల్ని మానసిక ఒత్తిడి తీసుకువస్తున్న నేపథ్యంలో ఈరోజు వరుస మృత్యువాత కథనాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల కాలంలో తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అనేక మెయిన్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలో వరుస ఆత్మహత్య ఘటనలు చూస్తే చాలా బాధాకరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత వారం నుంచి మనం చూస్తున్నాం, ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఓ విద్యా సంస్థ ఉండొచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలో పైన మేడపై నుంచి ఆ విద్యార్థి స్కూల్ క్లాస్లో నుంచి డైరెక్ట్గా 3వ అంతస్తు నుంచి దూకినటువంటి సందర్భం అందరినీ కూడా మనసు కలిచివేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా ఒకటి చర్చించుకోవాలా, ఈరోజు తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్య వైఖరి ఉంది, అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు తీసుకువస్తున్నటువంటి ఒత్తిడి నేపథ్యంలోనే ఈ యొక్క ఆత్మహత్యలు వరుస ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ తీసుకోవాల్సినటువంటి నియమ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. విద్యార్థుల యొక్క కార్పొరేట్ విద్యా సంస్థలో ఎలాంటి చదువులు చెప్తున్నారు, వాళ్ళకు ఉండాల్సినటువంటి సిలబస్ సబ్జెక్ట్ ఏంటి, ఆ యొక్క తీరు ఏ విధంగా ముందుకు వెళ్తుంది అంటే విద్యార్థులకి మార్నింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ అయితే రాత్రి 10-11 గంటల వరకు కూడా ఈ యొక్క హాస్టల్ ఏదైతే స్కూల్స్లో ఉండొచ్చు, హాస్టల్స్లో పిల్లల్లో ఏదైతే పూర్తి స్థాయిలో మానసిక ఒత్తిడిని తీసుకువస్తున్నారు. ఈరోజు ఈ సబ్జెక్టు, ఈ సిలబస్, ఈ 2-3 అధ్యాయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మాకు అప్పచెప్పాలా, వాటికి సంబంధించి బట్టి ఏ విధమైనటువంటి ఆలోచనలతో విద్యార్థులు పోయినప్పుడు కూడా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి రావాల్సినటువంటి రిజల్ట్ సాయంత్రానికి 100%గా వాళ్ళకి 100కి 100 మార్కులు రావాలా, వాళ్ళు పెట్టినటువంటి గ్రాండ్ టెస్ట్లో పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వాలా. దీనికి ఉన్నటువంటి టీచర్స్ పిల్లల మీద ఒత్తిడి తీసుకువస్తున్నారు. తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం, పిల్లలు పూర్తి స్థాయిలో లోబడిపోవడం, ఇలాంటి ఆత్మహత్యలకు వాళ్ళు గురవుతున్నారు. మానసిక నిపుణులు కాసేపటి క్రితమే చెప్పినటువంటి మన డిబేట్లో పూర్తి స్థాయిలో విద్యార్థులకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఈరోజు విద్యా సంస్థలు ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు, అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికార నియమ నిబంధనల యొక్క ఒక కమిటీ అయితే ఉండాలి. వాటన్నిటిని ప్రస్తుతం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. దీని మీద ప్రత్యేకించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి సంఘాలు ఎప్పటికెప్పుడు కూడా ఉక్కుపాదం మోపుతున్నాయి, రోడ్లు ఎక్కుతున్నాయి. సో ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడేందుకు కూడా విద్యార్థి సంఘం సంబంధించినటువంటి నేతలు కూడా మనతో ఉన్నారు. ఒకసారి మనతో పాటు కాంగ్రెస్ సంబంధించినటువంటి అనిల్ ఉన్నారు, ఒకసారి ఆయనతోనే మనం మాట్లాడదాం. అనిల్ గారు చెప్పండి, ఈరోజు ప్రధానంగా విద్యార్థులు లోబడిపోయి ఈరోజు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి తీరు మనం చూస్తూ ఉంటే చాలా వరకు కూడా ఈ యొక్క మానసికమైనటువంటి ఒక ఇబ్బంది లోనవుతున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది. ఏంటి కార్పొరేట్ విద్యా సంస్థలు తీసుకుంటున్నటువంటి ఈరోజు దేనివల్ల ఈ యొక్క ఆత్మహత్యలు జరుగుతున్నాయంటారు? ఇది పూర్తిగా ప్రభుత్వ అధికారులు అలాగనే విద్యార్థుల తల్లిదండ్రుల నిర్లక్ష్య వైఖరి వల్ల కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి హత్యలుగానే పరిగణిస్తాను నా అభిప్రాయం. ఎందుకంటే తల్లిదండ్రులు మా పిల్లలు ఫలానా కార్పొరేట్ విద్యా సంస్థలు అయితే ఇప్పుడు శ్రీ చైతన్య, నారాయణ ఉన్నాయి, విపరీతమైనటువంటి ఫీజుల ఒత్తిడి తీసుకొచ్చినా కూడా మా పిల్లలు అక్కడ చదివితే ఐఏఎస్ అయిపోతారు, ఐపీఎస్ అయిపోతారు, ఐఆర్ఎస్ ఇట్లా పెద్ద ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతారు అనేటువంటి ఒక ఏమంటారంటే మైకోలో ఉన్నారు వీళ్ళందరూ, ఆ ఫోబియాలో ఉన్నారు. ఫస్ట్ ఏంటంటే తల్లిదండ్రులు వీళ్ళకి కావాల్సినది ఏంటంటే బిడ్డలు మానసికంగా వాళ్ళు వికాసం చెందుతూ బాగా చదవగలిగినటువంటి సపోర్ట్ మనం కానీ ఇవ్వగలిగితే వాళ్ళు మనకు తెలియకుండా ఆటోమేటిక్గా వాళ్ళు ఉన్నతమైన స్థితిలోకి చేరుకోగలుగుతారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, సరైనటువంటి వసతులు కల్పించకపోగా, సరైనటువంటి విద్యా విధానాన్ని అందించకపోగా ఇటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల చేతుల్లోకి ఇది చాలామంది భావి భవిత పౌరుల్ని బలి తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఒక పాలసీ తీసుకురావాలి. విద్యా సంస్థలు ఉన్న వాళ్ళు ఏంటంటే పాలిటిక్స్లో ఉండేది,
విద్యా సంస్థలు ఇప్పుడు నారాయణ ఉన్నారు, శ్రీ చైతన్య, ఇట్లా పెద్ద పెద్ద కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారు, విద్యా సంస్థల్లో ఇట్లాగా విద్యార్థుల మీద వాళ్ళ చదువుల మీద రకరకాల ఒత్తిడి తీసుకుని వచ్చి ఫీజులు దండి ఆ ఫీజులతో ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, ఎమ్మెల్సీలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు. ఇలాగ వాళ్ళ విద్యా సంస్థలు ఏదైనా సమస్య జరిగితే వాళ్ళు తీరా ఏమంటున్నారు, మేము ప్రభుత్వంలో ఉన్నాము, మేము ప్రభుత్వ ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, మేము ప్రతిపక్ష నాయకులు కావచ్చు అని రకరకాల మాటలు మాట్లాడుతూ రకరకాల ఉద్దేశాలు తీసుకొని వచ్చి తల్లిదండ్రులని వాళ్ళు ఇంకా ఏమి చేయలేము, ఇంకా మనం తప్పదు, వీళ్ళు ముక్కుపిండి వసూలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారన్నటువంటి ఆలోచనలకు వెళ్ళి పిల్లలతో పాటు వాళ్ళ జీవితాలు కూడా ఆర్థికంగా కూడా బలి చేసుకుంటున్నారు. కాబట్టి ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యము, తల్లిదండ్రుల వైఫల్యము, విద్యా సంస్థలు చేస్తున్నటువంటి అచ్చలు అరాచకాలే. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారండి, మేము ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళం, ప్రభుత్వ పాఠశాల చదివే వాళ్ళు 10వ తరగతి పిల్లలకు కూడా ఉండదు అలాంటి సిలబస్ కార్పొరేట్ సంస్థల్లో చిన్నపిల్లడికి 1వ తరగతి 2వ తరగతి పిల్లలకి ఇచ్చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మూటలు మోసుకునే కూలివాడి కన్నా కూడా దారుణంగా తయారవుతున్నారు. మళ్ళీ వేలు లక్షల ఫీజులు కడుతున్నారు, కూలి పనులు చేసుకునే పరిస్థితిని ఇప్పటి నుంచి అలవాటు చేసుకున్నారు. అంటే కార్పొరేట్ విద్యా సంస్థల్లో చేసుకుంటే మీ కెరీర్ బాగుండదురా బాబు, మీరు ఆఖరికి ఈ కూలి పనులే చేసుకోవాల్సి వస్తుంది అనేటువంటిది ఇండైరెక్ట్ మెసేజ్ ఇస్తున్నారు కార్పొరేట్ విద్యా సంస్థలు. సో మనతో పాటు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ నగర అధ్యక్షులు శేషు ఉన్నారు. శేషు గారు చెప్పండి, ఈరోజు ప్రధానంగా విద్యార్థులు ర్యాంకులు టార్గెట్గానే ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ముందుకు వెళ్తున్నాయి. ఏంటి కారణం ఏంటి చెప్పండి? ఇదంతా ఆత్మహత్యలు గల కారణాలు ఏమన్నాయచ్చు? ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసుకుంటే ఎక్కువగా నారాయణ, శ్రీ చైతన్య ఏదైతే ఈ యొక్క మాఫియా ఉందో, ఎప్పుడైతే ఈ నారాయణ, శ్రీ చైతన్య వాళ్ళు మన రాష్ట్రంలో ఎక్కువ విద్యార్థుల మీద, వాళ్ళ యొక్క తల్లిదండ్రుల మీద కూడా మొదటి నుంచి కూడా ఒత్తిడి తెస్తానే ఉన్నారు. ఎక్కువ ర్యాంకులు అంటే వాళ్ళ ఒక క్లాసులో మినిమం ప్రభుత్వ నియమాల ప్రకారం 40 మంది నుంచి 50 మంది లోపు ఉండాలి. ఒక్కొక్క క్లాసులో దగ్గర 100 మందిని పెడతారు. ఆ 100 మంది ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఆడొస్తాయి, ఎక్కడ రావు కదా. అలాగే తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించండి. మీ పిల్లవాడు ఎక్కువగా మీకు తెలుస్తుంది, మీ పిల్లవాడు ఎంతవరకు చదువుతాడు, ఎలా మీకేందనేది ఒక అవగాహన ఉంటుంది. దయచేసి పక్కింటి పిల్లోడు ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు, 100 మార్కులు వచ్చాయి, నీకు మీద మీరు ఒత్తిడి తేవడం వల్ల ఆ పిల్లోడు మరీ మానసికంగా ఇంకా చదవాలని చెప్పి మీరు మీ బిడ్డ మీద ఒత్తిడి తెస్తున్నారు. అదిగాక కాలేజీ యొక్క ప్రిన్సిపల్ మీద, స్టాఫ్ మీద కూడా ఒత్తిడి తెచ్చి మీ బిడ్డల్ని మీ చేతులారా మీరే చంపుకునేలాగా చేసుకుంటున్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో ఏదైతే చూస్తూ ఉన్నాం, రీసెంట్గా ఒక అబ్బాయి నేరుగా క్లాసులో నుంచే పోయి మిద్ది మీద దూకడం జరిగింది. రీసెంట్గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన జిల్లాలో కరెక్ట్గా పార్టీ వచ్చిన 10 రోజుల్లో స్కూల్ 10th చదువుతున్న విద్యార్థి ప్రిన్సిపల్ కొట్టారని నారాయణ స్కూల్ విద్యార్థి ప్రత్యేకంగా చదువుతున్న విద్యార్థి సూసైడ్ చేసుకోవడం జరిగింది. కనీసం దాన్ని నారాయణ రాజకీయంగా దాన్ని మొత్తాన్ని బయటకు రానియకుండా దాన్ని అనగదొక్కడం తగ్గింది. మేము ఏదైతే విద్యార్థి సంఘాలందరం కలిసి కూడా ఆ స్కూల్ ముందు ధర్నా చేసినా కానీ పోలీస్ యంత్రాంగాన్ని అధికారం ఉపయోగించి ఎవరిని కూడా అక్కడికక్కడ అణిచివేతలు జరుగుతుంది. ఒకసారి ఆలోచించాలి. తల్లిదండ్రులైనా విద్యా వ్యవస్థ గురించి కానీ ప్రతి ఒక్కరు కూడా, అధికారులు కూడా, డిఓ కానీ, ఎంఈఓ కానీ, ఆర్ఐ కానీ, జిల్లా కలెక్టర్ కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, రాష్ట్రంలో విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. దయచేసి మార్నింగ్ 7 నుంచి నైట్ 10-11 దాకా కూడా చదివిస్తూ ఉన్నారు. వాళ్ళకి కొంత టైం అనేది ఉండాలి. మీరు ఒకసారి అయితే చూసుకుంటే అయితే ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ కళాశాలలో కానీ ఒక టైమింగ్స్ ఉంటుంది. వెయిట్ మీరు చెప్పండి. ఈరోజు జనసేన నాయకులు కూడా మనతో ఉన్నారు. ప్రధానంగా ఈరోజు ఆత్మహత్యలు వలయంగా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ముందుకెళ్తున్నాయి, మీరేమంటారు? ముఖ్యంగా ఇవాళ ప్రతి కార్పొరేట్ సంస్థలు కూడా ఫీజులు వసూలు చేయడం మీద నుండి ప్రజలు విద్యార్థుల మీద ఒత్తిడి ఎక్కువ చేస్తూ ఉన్నాయి. దాని మీద పెట్టే కాన్సన్ట్రేషను విద్యార్థులకి వారి వసతులు ఎలా ఉన్నాయి, వారు ఏ విధంగా చదువుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, అసలు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి, తల్లిదండ్రులు వాళ్ళని ఎలా చదివించాలనుకుంటున్నారు, అసలు విద్యార్థి ఆలోచన ఎలా ఉందనేది తల్లిదండ్రులు కూడా, మరి అలాగే విద్యా సంస్థల నుంచి కూడా ఎవరు కూడా వారిని కనుక్కునే ప్రాధాన్యత లేదు. విద్యార్థులు కూడా ఇప్పుడు ఏదైతే ఒక విద్యార్థి డాక్టర్ అవ్వాలనుకోడు, ఒక విద్యార్థి ఇంజనీర్ అవ్వాలనుకోడు, అదే ఒక విద్యార్థి ఖచ్చితంగా ఒక స్పోర్ట్స్లో పోటీగా వెళ్ళి
నేషనల్స్ కానీ డిస్టిక్ కానీ ఇంటర్నేషనల్ కానీ వెళ్ళి వాటికి ఖచ్చితంగా పోటీ చేయాలని చెప్పి అనుకుంటాడు. కానీ మొత్తానికి విద్యా సంఘాలు అయి ఉండొచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క ఏదైతే వాళ్ళ యొక్క బిడ్డలకు సంబంధించినటువంటి భవిష్యత్తు కొరకు కార్పొరేట్ విద్యా సంస్థలో లక్షలు కట్టి ఈరోజు అక్కడ చేర్పిస్తున్నారు. కానీ అక్కడ లోబడిపోతున్నటువంటి మానసిక ఒత్తిడి నేపథ్యంలో ఈరోజు ఆత్మహత్య వలయంగా కార్పొరేట్ విద్యా సంస్థలు కేర్ ఆఫ్గా నిలిచాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి పూర్తి స్థాయిలో రానున్న రోజుల్లో రాష్ట్ర కూటమి ప్రభుత్వం దీని మీద విద్యా హక్కు చట్టం సంబంధించి ఈరోజు విద్యాశాఖ తీసుకోవాల్సినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా తూచా తప్పకుండా తీసుకురావాలంటూ కూడా ఒక కఠినమైనటువంటి ఒక యాక్ట్ ని తీసుకురావాలని చెప్పి విద్యార్థి సంఘ నేతలు అయితే రోడ్డెక్కుతున్న పరిస్థితి. థ్యాంక్ యూ నరేష్. సో నరేందర్ గారు ఏమంటారు అంటే చివరిగా కంక్లూడ్ చేద్దాం, షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పండి. పిల్లలు